హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెరైటీగా కనిపిస్తున్నా కదా, ఈ పాపడు తీసి జడేసుకో ఉంటేనక అసలు తిక్కదారులెక్క కనిపిస్తా ఉన్నాను. ఏమో ఈరోజు ఇలా వేసేసుకున్నాను. ఏం బాగాలేదు, నూనె పెట్టుకొని ఎంత ఎట్టెట్నో ఉన్నాను. అసలు ఏం చేస్తాం, ఏం చేయలేము. బాగానే ఉండాలి అనేసి అనుకుంటూ ఉండాలంటే. ఈ రోజు అయితే మీకోసం నేను ఒక డ్రెస్ అయితే చూపిస్తాను. ఏం డ్రెస్ కుట్టావా అంటే కుట్టలేదు, కుట్టానికైతే కూర్చున్నాను. కటింగ్ కూడా చేయలేదు, కటింగ్ చేయాలి, తర్వాత కుట్టాలి. ఆ డ్రెస్ మీకు అనేది చూపించాలి కాబట్టి కొన్ని టైమే పడుతుందిలేండి. అంతలోపల కొన్ని ముచ్చట్లు అయితే చెప్పేసుకున్నాము. మొన్న చెప్పినట్టు ఒక బ్లౌజ్ అయితే కుట్టేశాను కదండి. అంటే వర్క్ బ్లౌజ్ను నేను మామూలుగా ఏమంటారు, వర్క్ బ్లౌజ్ ఉన్నట్టే కుడతాము. కానీ మనం డిఫరెంట్గా ట్రై చేసి అయితే కుట్టాము. అది కూడా అనేది కస్టమర్ చెప్పిందా అనేసి కుట్టేసామండి. ఈరోజు నేను బ్లౌజ్ కుట్టేది ఏంటంటే చూడండి, ఇదైతే జాకెట్ పీస్ అండి, వైట్ కలర్ది జాకెట్ పీసు. ఈ జాకెట్ పీస్ అనేది నేను డ్రెస్కి అనేది వాడుతున్నాను. అంటే పై పార్ట్కి అనేది ఏమీ కాదు, హ్యాండ్స్కు లేదా ఇంకొక విధంగా ఏమన్నా వాడతాను. ఇది వచ్చేసి జాకెట్ పీస్ అండి. ఈ జాకెట్ పీస్ అలాగే వచ్చేసి దాని మీదికి అనేది ఇదే అండి. నాకు వైట్ పింక్ బాగుంటుంది అనిపించింది. ఇంతవరకు మనం కుట్టిన దానిలో పింక్ కలరు అసలు లేదనుకుంటాను, నేను కుట్టలేదనుకుంటాను. ఇది వచ్చేసి 3 మీటర్లు ఉందండి. ఇది నేను మామూలుగా అయితే ఇది శారీ 6 మీటర్ల దాకా వచ్చినట్టుంది. 6 మీటర్ల దాకా వచ్చింటున్నాక నేను లంగా ఓని ఒకరికి కుట్టేశాను. ఆ లంగా ఓని మీదకి చున్నీ తయారు చేశాను. దీంతో చున్నీ తయారు చేసిన దాన ఇంకా మిగతా క్లాత్ అయితే ఇది వచ్చేసి 3 మీటర్లు ఉందండి. అంటే 3 మీటర్ల కన్నా జాచి ఉండొచ్చు, 3.5 అట్లా ఉంటుంది క్లాత్ అయితే ఇది. దీంతో అనేది నేను డ్రెస్ అనేది కుట్టుకుంటా ఉన్నాను. లైనింగ్ కూడా తీసుకొచ్చానండి. కటింగ్ అంటూ ఏం లేదండి, ఇది వచ్చేసి అంబ్రెల్లా కటింగే, వేరే కటింగ్ అయితే ఏం పెట్టట్లేదు. అంబ్రెల్లా కటింగు అండ్ హ్యాండ్స్ అనేది ఫుల్లా ఆఫ్ అనేది అయితే ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు. ఫుల్ పెట్టుకుంటే బాగుంటుందా, ఆఫ్ పెట్టుకుంటే బాగుంటుందా అనేది కూడా ఇంకా డిసైడ్ అయితే కాలేదు. దీంతో అనేది నేను ఇలాంటిది వైట్ కలర్ ఇలాంటిది అయితే ఒక బ్లౌజ్ కూడా కుట్టుకున్నాను. ఇది రెండోదండి. ఇంకా చూడాలి ఈ రెండో దానికి ఎలా వస్తుందో ఏమో అనేసి. ఇది అండ్ ఈ రెండు కలిపి అనేది డ్రెస్ డిజైన్ చేద్దాం అనుకున్నాను. నా దగ్గర బ్లాక్ కూడా ఉందండి, సేమ్ క్లాత్ అనేది బ్లాక్లో కూడా ఉంది. బ్లాక్లో ఉంది, బ్లాక్ వైట్ బాగుంటుందా, పింక్ వైట్ బాగుంటుందా, బ్లాక్ వైట్ బాగుంటుందా అని ఇలా ఆలోచించినప్పుడు నాకు పింక్ వైటే అనిపించింది. పింక్ వైట్ ఎందుకు అంటేనక ఇప్పుడు ఎండల కాలం బ్లాక్ వేసుకుంటేనక చెమటలు కాదు కదా, అల్లాడిపోతాము. వైట్ ఇలా పింక్ అయితేనక బాగానే ఉంటుంది అనిపించేసింది. అదేదో థిక్ కలర్లో వేసుకోకూడదు అంటుంటారు కదండి, నాకు పెద్దగా తెలియదు. నాకు తెలిసినంతలో బ్లాక్ ఎండలకి వేసుకోకూడదు అంటారు అనేది ఒక్కటి మాత్రం తెలుసు. కానీ ఇంకా మిగతాది అయితే ఏం తెలియదు. అందుకోసం ఈ రెండు దానిలతో డిజైన్ అయితే చేద్దాము. లైనింగ్ కూడా అనేది మా ఆయన కాకబట్టి అయితే కొనుక్కొచ్చుకున్నాను. ఇప్పుడు పని ప్రెజర్ అనేది కొంచెం తగ్గింది. కొంచెం తగ్గినప్పుడు మనం కుట్టుకున్నాం అనుకోండి, తర్వాత ఏమంటారు, బిజీ ఉన్నప్పుడు ఏం కుట్టుకోవసరం లేదు, మనకు సరిపోతుంది అంత అనేది. అందుకోసమని ఇప్పుడే నేనైతే డ్రెస్సులు కుట్టుకుందామని అనుకున్నాను. ఇదే కాదండి, నా దగ్గర వచ్చేసి చెప్పాను కదా పింక్ ఉందని, ఒక బ్లాక్ కలర్ క్లాత్ ఉంది. అండ్ ఇంకో 2 బార్డర్స్ ఉంటాయి కదా, ఆ పట్టు బార్డర్ మాదిరి వచ్చినాయి. ఆ క్లాత్లో ఒక 2 ఉన్నాయి. ఒకటైతే బ్లాక్ వైట్ కలిసిన ఒక క్లాత్ ఉంది. దాన్ని అయితే నేను బ్లాక్ కలర్ అంటే ఇది నెట్ క్లాత్ ఉంటుంది కదా, అది బ్లాక్ అండ్ లోపలికి వైట్ కలర్ అని తెచ్చాను. అది కూడా అనేది కుడతాను. కుట్టి అనేది అల్లాడించేసేయాలి. అవి అయితేనక నేను అనుకునే విధానం ప్రకారం తెస్తేనక నాకన్నా లక్ అనేది ఎవరికి ఉండదు. ఈ 2 రోజులలో అది కూడా అనేది కుట్టి అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఇది అనేది కుట్టేద్దాము. కుట్టిన తర్వాత వేసేసుకొని అదరగొడదాము. ఎట్టకేలకు నేను అనుకున్న దానికన్నా డ్రెస్ భలే వచ్చేసిందే. డ్యాన్స్ చేయాలనిపిస్తుంది కానీ షాప్ ఏదో పని అది రోడ్డు మీద నెట్టే ఉంటుంది. అంటే షాప్ రోడ్డు మీద నెట్టిందండి. అందుక గ్లాస్ కదా వేసుకున్నా కానీ మొత్తం బయటికి కనిపిస్తూనే ఉంటుంది. నేను
డ్రెస్ అనుకునే విధంగా వచ్చాక కిక్కే వేరప్ప అన్నట్టే ఉంది. నేను బాగా ఆలోచించే కదా, బ్లాకా లేదా పింకా, బ్లాకా అని ఆలోచిస్తున్నప్పుడు సడన్గా పింక్ మీదకే గాలిపోయింది. ఇంకా ఎలానో ఏమో అనుకున్నా కానీ ఎంత బాగుందో చూడండి. ఈ హ్యాండ్స్ కానీ ఇంకా నెక్ వచ్చేసి బ్యాక్ అయితే ఇలా పెట్టుకున్నానండి. అంటే రౌండ్ నెక్ ఏం డిఫరెంట్ ఏం లేదు, కానీ ఇవి ఈ నాడలు ఉంటాయి కదా డోరీ, దీన్ని అనేది ఇలాగ కొంచెం ఎక్కువగా పెట్టేశాను. ఇంకా చున్నీ మనం ఇలా అయినా వేసుకోవచ్చు లేదా ఇలా అయినా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే బాగాలేదు కదా ముందర కలా, లేదా నేను ఇందాక వేసుకున్నట్టు ఇలా అయినా వేసేసుకోవచ్చు. మ్యాక్సిమం చున్నీ నేను ఇలానే కిందికి వేసేసుకుంటాను. వీడియోకు మీకు నెక్ అందుకు కనిపించదు కదా అనేసి అయితే ఇలా ఇక్కడ అయితే ఇంకా స్టార్ నెక్ ఇచ్చేసి ఇవి అయితే ఇంకా పెట్టేశానండి. అంటే కట్ వర్క్ ఇచ్చాను. ఇది ఏమైందంటే నాకు ఇలా వంగుతూ ఉన్నాయి. అంటే కట్ వర్క్ అనేది కోపులు ఉంటాయి కదా, ఈ పొడుగుగా ఎక్కువ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి ఈ డిజైన్ గమనించారా, ఇక్కడ ఎట్లా కట్ వర్క్ వచ్చిందో ఇక్కడ కూడా కానీ కట్ వర్క్ టైప్లో వచ్చేసింది కదా. ఇది నేను అనుకోకుండా హ్యాండ్స్ ఒకటే యాడ్ చేద్దాం అనుకున్నా, ఇక్కడ ఇది పెట్టాలనేసి ఆలోచన అయితే లేదు. కానీ ఇలా పెట్టిన తర్వాత చాలా అంటే ఎట్లుంటుందో ఏమో, ఈ మధ్య ఎక్కువ అలా ట్రై చేస్తూ ఉన్నారు కదా అనేసి ఇలా పెట్టేశాను. పెట్టిన తర్వాత అయితే ఇంకా చాలా బాగుంది. నాకైతే ఇంకా ఇది వైట్ క్లాత్ వచ్చేసి మీటర్ పడిందండి. అంటే మీటర్ క్లాత్ అంటే మీటర్ క్లాత్ తీసుకొని అయితే ఇంకా నేను జాయింట్ అయితే ఇంకా చేసేసుకున్నాను. అంటే మీటర్ పడింది. ఇంకా కింద హ్యాండ్స్ దగ్గర అయితే ఇంకా ఏమో ఇలా పట్టి మాదిరి వేస్తే బాగుంటుంది అనిపించేసి పింక్ ఇలా వేసేసాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇక నెక్ వచ్చేసి మనము ఇది మా ఆయన చూస్తానే అన్నాడు, ఇది ఇలా లేస్తుంది కొంచెమా ఉక్కు పడితే అన్నాడు. అలా లేస్తే నేనేమనుకున్నా అంటే ఇలా లోపలికి మడిచేసి కుట్టు వేయడమా, లేకుంటే ఇంకా చేతి పని చేసినామంటే ఇలాగైనా ఉంటుంది, కానీ ఇలా అయినా ఉంటుంది కదా అట్లా అనేసి మనకు మిషన్ చేతిలో ఉన్న వాళ్ళకి అయితే ఇంకా నేను చెప్తున్నా చూడండి, ఎన్ని రకాలుగైనా ఇది వేసేసుకోవచ్చు. అంటే ఎన్ని రకాలైన అంటే మనకు నచ్చిన విధంగా కుట్టవచ్చు. అది బాగాలేకపోతే దాన్ని మళ్ళీ మార్చవచ్చు. ఇంకొకటి ఏంటంటే కుట్టిన డ్రెస్ లూజ్ ఉందంటే అప్పుడప్పుడు కుట్టు వేసేసుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కనుక ఈరోజు ఏమైందంటే నా డ్రెస్సు ఇది లూజ్గా, నేను ఇంత ముందున్న డ్రెస్ అంటే మధ్య కాలంలో డ్రెస్ నేను కుట్టుకోలేదు కదా, షాపు ఓపెన్ చేసినాము. అందుకోసం అనేసి ఇంత ముందున్న ఆల్తీతో అనేది డ్రెస్ కుట్టేశాను. సన్నగా అయిపోయాను కదా, అప్పటికి ఇప్పటికి డిఫరెంట్ చాలా అయింది, లూజ్ అయిపోయింది. ఇక లూజ్గా వేసుకొని చూపిస్తే మీకు అర్థం కాదనేసి కనుక నేను మళ్ళీ ఒక కుట్టు వేసేసుకున్నాను. అయినా ఇంకొంచెం లూజ్ అయితే ఉంది చూడండి. ఇంకా నాకు ఇంతకన్నా టైట్గా వేసుకున్నానంటే ఒక ఊపిరి ఆడదు, మనకు మామూలుగానే లూజ్గా ఉండాలి. అది కాక నేను బ్యాక్ సైడ్ అనేది థ్రెడ్స్ పెట్టుకుంటాను. ఇలా మా పాప నా బట్టలు వేసుకుంటుందని మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను ఒక్కసారి వేసుకొని అలా పెట్టేస్తాను. వీడియో ఒక్కటి తీసేసుకొని తర్వాత మా పాప వేసుకుంటుంది కాబట్టి ఈ థ్రెడ్ కన్ఫామ్గా పెడతాను. ఎందుకంటే పాప వేసుకున్నప్పుడు ఇట్లా లూజ్ ఉన్న కట్టుకుందంటే సరిపోతుంది. నేనైతే ఇంకా ముందర ఫ్రిన్స్ కట్ ఇచ్చానండి. చూడండి ఫ్రిన్స్ కట్ ఇచ్చాను. ఈ ఫ్రిన్స్ కట్ కూడా చూడండి కరెక్ట్గా ఎంత బాగా వచ్చేసిందో, నీట్గా వచ్చింది కదా. నాకైతే డ్రెస్ భలే అనిపించేస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ డ్రెస్ ఈ కట్లు అనేవి భలేవి డిఫరెంట్గా వచ్చేసింది. ముందర కట్టు పెట్టాను కదా, ఈ షేప్ కూడా అనేది కట్టు టైప్లో వచ్చేసింది ఈ సైడ్ బాగా. నాకు అదే భలే అనిపిస్తూ ఉంది. ఏదో అలా చేసిన పని సక్సెస్ అయ్యి ఇంత బాగా వస్తే ఆ కిక్కే వేరు అసలు. నేను ఈ వీడియో తీసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. మా పాప ఏమంటుందంటే, మమ్మీ తొందరగా డ్రెస్ నాకు ఇస్తే వేసుకుంటాం మమ్మీ, నాకు చాలా బాగా నచ్చింది. అంటే డ్రెస్ కలర్ బాగుంది అని అట్లా కాదు, మా పాప ఫుల్ హ్యాండ్స్ అంటే చాలా బాగా ఇష్టము, అందుకని తొందరగా ఇస్తే నేను వేసుకుంటా అని పట్టింది. లేదు నేను వీడియో తీసుకునేంత వరకు అస్సలు ఇవ్వనని చెప్పేసాను. ఇంకా ఈ డ్రెస్ అయితే ఇంకా చాలా బాగుంది. ఇంకా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. నేను ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంది అనేసి కూడా, ఇంకేమన్నా డిఫరెంట్గా లేదా అక్క చాలా బాగుంది అనేది అయినా కానీ ఇలా మీకు నచ్చితే కనుక మేబీ ట్రై చేయండి. నేను చాలా వీడియోస్లలో అంటే మన కుట్టే వీడియోలో కూడా చాలా పెట్టేశానండి ఇలా అంబ్రెల్లా కటింగ్తో. ఇది మొత్తం వచ్చేసి అంబ్రెల్లా కటింగ్ తప్పితే ఏమీ లేదండి. ఫ్రిన్స్ కట్ పెట్టి అంబ్రెల్లా కటింగ్ పెట్టి హ్యాండ్స్ ఒక్కటే డిఫరెంట్ అంటే ఫుల్గా పెట్టేశాను అంతే. అందరికీ తెలిసిన విషయం కాబట్టి నేను కటింగ్ కుట్టేది అనేది చూపించలేదు. నేను కటింగ్ కుట్టేది చూపించినా కానీ ఒక 50-100 కన్నా యూస్ అనేది పోదు నేను కష్టపడి కుట్టినదైనా కానీ.
ఆయన్ని నేనైతే ఆల్రెడీ ఆ వీడియోస్ ఉన్నాయి, మీరు నా ఫాలో అయ్యేటోళ్ళు అందరు చూస్తూ ఉంటారు కదా, అందుకోసమని ఈ డ్రెస్ చూసారంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనేసి అనిపించేసింది. నాకు అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తూ ఉంది. మీకు ఎలా అనిపించింది ఏంది అనేది కూడా కామెంట్ అయితే చేయండి. లేదా అక్క మాకు ఇలా చూపిస్తుంటే అర్థం కావట్లేదు, మీరు కటింగ్ చేసే చూపించండి అంటే మీ ఒక్కరి కోసమైనా కానీ నేను కటింగ్ చేసి కుట్టి మరీ చూపించగలను, అంటే చూపిస్తానండి. నాకు మీ కామెంట్లు నాకు చాలా ముఖ్యము. మీరు ఏది అంటే నాకు నేను వేసుకున్నా కానీ నాకు బాగా అనిపిస్తూ ఉంది డ్రెస్ లుక్ కూడా. ఇంకొక విషయం చెప్పమంటారా, నేను దామ్మటి వచ్చేటప్పుడు అందరూ చూస్తూ ఉన్నారు, అసలు బండి మీద వస్తూ ఉంటేనక అందరూ నేను ఏందో ఇట్లా చూస్తున్నారంటే నా డ్రెస్కి చూస్తూ ఉన్నారు, అందరు డ్రెస్ బాగుంది అని. అంటే ఈ రెండు కాంబినేషన్ అనేది చాలా బాగుంది, అది కాక వేసుకుంటే కొంచెం డిఫరెంట్ లుక్ కూడా ఉంది డ్రెస్, అందుకోసమే అందరూ చూస్తూ ఉన్నారు. నేను ఇక్కడ మన ఇంటి దగ్గర మన షాప్ దగ్గర ఊడ్చి నుగ్గేస్తున్నా కానీ అటు ఇటు బయటలు ఆడవాళ్ళు అందరూ చూస్తూ ఉన్నారు. ఆడవాళ్ళకి తెలిసిన విషయమే కదా, కళ్ళు డ్రెస్ల మీద ఏమంటారు, జడల మీద, చీరల మీద, దీళ్ళ మీద దండల మీదనే ఉంటుంది కదా, అట్లా అనేది డ్రెస్ అనేది చాలా బాగా లుక్గా అనిపిస్తూ ఉంది. అది మీరు అక్క బాగుందని కామెంట్ పెట్టండి, ఇంకా బాగుంది అంటే అది మీకు నచ్చితేనే, బలవంతంగా నేను కామెంట్ పెట్టలేదు, మీకు నచ్చితేనే బాగుంది అనిపిస్తే కామెంట్ ఇంకా పెట్టేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో మీకు ఫుల్గా చూపిస్తాను.